లెసన్ దత్తాంశ నిర్వహణ. దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ మీరు 5th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ లో ఈ టాపిక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు సంభావ్యత అనేటువంటి ఒక టాపిక్ యాడ్ చేశాడు. మరి ప్రాబబిలిటీ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో అయితే. మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, అది 8th లో కానివ్వండి 9th లో కానివ్వండి, బేసిక్ కాన్సెప్ట్స్ క్షుణ్ణంగా చెప్తా. అదే విధంగా 8th క్లాస్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఇస్తా. ఫస్ట్ కాయిన్స్ ని బేస్ చేసుకొని ఇస్తా, తర్వాత జనరల్ నెంబర్స్ ని బేస్ చేసుకొని ఇస్తా, నెక్స్ట్ డై. సో కాయిన్, సో మీకు తెలిసిందే కాయిన్ బేస్ చేసుకొని అచ్చు బొమ్మ, నాణ్యంను బేస్ చేసుకొని సంఖ్యలను బేస్ చేసుకొని పాచికను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. మరి ఫస్ట్ కాయిన్స్ ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏదైనా ఒక కాయిన్ మనం ఇలా టాస్ చేసాము అనుకోండి, మనకు జనరల్ గా తెలిసినటువంటి కాన్సెప్టే. ఏదైనా ఒక కాయిన్ మనం ఇలా టాస్ చేస్తే మనకు హెడ్ అయినా పడచ్చు, టైల్ అయినా పడచ్చు, అంటే బొమ్మ అయినా పడచ్చు లేదా అచ్చు అయినా పడచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు నాణెంలు ఒకేసారి ఎగరవేసినప్పుడు రెండు అచ్చు పడడానికి గల సంభావ్యత ఎంత అంటాడు, లేదా కనీసము ఒక అచ్చు పడడానికి గల సంభావ్యత ఎంత, లేదా గరిష్టము రెండు బొమ్మలు పడడానికి సంభావ్యత ఎంత. అంటే ఇక్కడ కనిష్టం అంటే ఏంటో తెలియాలి, కనీసం అంటే ఏంటో తెలియాలి, గరిష్టం అంటే ఏంటో తెలియాలి, సంభావ్యత అంటే ఏంటో కూడా తెలియాలి. మరి ఫస్ట్ ప్రాబబిలిటీ, సంభావ్యత అంటే మనకు నిర్వచనం మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే అనుకూలమైనవి, అనుకూల అంటే క్లియర్ చెప్తా, బై మొత్తము సాధ్యమయ్యేటువంటివి అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాణ్యాన్ని ఎగరవేస్తున్నా, ఇలా ఒక నాణ్యాన్ని ఎగరవేస్తే మనకు అచ్చు అయినా పడచ్చు లేదా బొమ్మ అయినా పడచ్చు, అంతకన్నా పాసిబిలిటీ లేదు. అంటే పడితే టైల్ అయినా పడచ్చు లేదా హెడ్ అయినా పడచ్చు. అంటే ఇక్కడ మరి ప్రాబబిలిటీ ఏ విధంగా ఉంటుంది, మరి అచ్చు పడడానికి పాసిబిలిటీ ఎంత ఉంది, బొమ్మ పడడానికి పాసిబిలిటీ ఎంత ఉంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 50-50%. సో ఒక కాయిన్ టాస్ చేశాం కాబట్టి 50% చాయిస్ అచ్చు పడచ్చు, 50% చాయిస్ బొమ్మ పడచ్చు. కాబట్టి మనము 1/2 పాసిబిలిటీ అని చెప్పొచ్చు క్లియర్ గా. 50-50 ఛాన్సెస్, ఎందుకంటే ఒక కాయినే కాబట్టి మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇక్కడ మొత్తము సాధ్యమయ్యేటువంటి పర్యవసనాల సంఖ్య ఎంత అంటే, ఇక్కడ ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు పడితే అచ్చు అయినా పడచ్చు లేదా బొమ్మ అయినా పడచ్చు. అంటే రెండు ఛాన్సులు ఉన్నాయి. మరి అచ్చు పడడానికి సంభావ్యత ఎంత అంటే అచ్చు లేదా బొమ్మ, లేదా బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత అంటే బొమ్మ బై అచ్చు అయినా పడచ్చు లేదా బొమ్మ అయినా పడచ్చు. అంటే ఇక్కడ కింద ఏంటి అంటే మొత్తం పాసిబిలిటీస్ ఏంటి, అచ్చు బొమ్మ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు డినామినేటర్ లో మొత్తం పాసిబిలిటీస్ 2. అచ్చు పడడానికి సంభావ్యత, మరి అచ్చు పడడానికి సంభావ్యత ఒక ఛాన్సే ఉంది కాబట్టి 1/2. బొమ్మ పడడానికి కూడా ఒక ఛాన్సే ఉంది కాబట్టి మొత్తం పాసిబిలిటీస్ 2 లో బొమ్మ పడడానికి పాసిబిలిటీ ఏంటి అంటే 1. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనము ఒక నాణ్యంను ఎగరవేసినప్పుడు అచ్చు పడడానికి సంభావ్యత అంటే 1/2 అని చెప్పొచ్చు, బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత అంటే 1/2 అని చెప్పొచ్చు. సో సింపుల్ క్వశ్చన్. మరి రెండు నాణ్యములను ఎగరవేసాము అనుకోండి, రెండు నాణ్యములు. సో నాణ్యము అంటేనే మనకి బొమ్మ, అదే విధంగా అచ్చు. సింపుల్ లాజిక్ అంటే రెండు. దీనికి కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేయండి. ఇంకా 3 నాణ్యాలు 4 నాణ్యాలు ఎన్ని కాన్సెప్ట్స్ చెప్పినా సేమ్ ప్రిన్సిపల్ అప్లై చేయండి. ఓకేనా. రెండు నాణ్యములు ఎగరవేసినప్పుడు అంటే మొత్తం మీద అచ్చైనా పడచ్చు బొమ్మ అయినా రెండే ఉన్నాయి కాబట్టి 2. ఎన్ని నాణ్యాలు, 2 నాణ్యాలు కాబట్టి 2² దట్ ఈస్ 4. అంటే మొత్తము సాధ్యమయ్యేటువంటి సంఖ్య, పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 4. అవి ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెండు అచ్చులైనా పడచ్చు, అవునా. అంటే ఫస్ట్ నాణ్యంలో అచ్చు, రెండో నాణ్యంలో కూడా అచ్చు పడచ్చు, అంటే రెండు నాణ్యములలో అచ్చులు పడచ్చు. నెక్స్ట్ ఒక నాణ్యంలో అచ్చు, ఒక నాణ్యంలో బొమ్మ పడచ్చు, అవునా. ఒక నాణ్యంలో అచ్చు, మరొక నాణ్యంలో బొమ్మ పడచ్చు. నెక్స్ట్ ఒక నాణ్యంలో బొమ్మ, ఒక నాణ్యంలో అచ్చు, అంటే హెడ్ అండ్ టైల్ ఇంగ్లీష్ లో అయితే. నెక్స్ట్ 4వ పాసిబిలిటీ రెండు నాణ్యములలో ఏం పడచ్చు, బొమ్మ పడచ్చు. అంటే ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో బొమ్మ, ఒక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఒక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో కూడా బొమ్మ. అంతకన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా, లేవు. అంటే మొత్తము ఎన్ని పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 4. కోసం మొత్తం మీద 4, అంటే డినామినేటర్ లో ఏముంటుంది 4 ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్.
సో ఇక్కడ మనకు రెండు నాణ్యాలు కాబట్టి 2 స్క్వేర్. ఒక నాణ్యం అనుకోండి 2 పవర్ 1, డినామినేటర్ లో 2 పవర్ 1. ఒక నాణ్యం కాబట్టి 2 పవర్ 1 దట్ ఈస్ 2నే. ఇక్కడ రెండు నాణ్యాలు కాబట్టి 2 స్క్వేర్, 2 స్క్వేర్ దట్ ఈస్ 4. అదే మూడు నాణ్యాలు ఎగరవేశారు అనుకోండి 2 క్యూబ్. అది కూడా మీకు క్లియర్ గా చెప్తా, 3 వరకు చెప్తా. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని రెండు నాణ్యములను ఒకేసారి ఎగరవేసినప్పుడు రెండు అచ్చులు పడడానికి గల సంభావ్యత ఎంత అంటాడు. రెండు అచ్చులు పడడానికి గల సంభావ్యత ఎంత? రెండు అచ్చులు పడడానికి సంభావ్యత, రెండు అచ్చులు ఏంటి ఒక పాసిబిలిటీనే కదా ఉండేది. రెండు అచ్చులు పడడానికి సంభావ్యత ఒక్క పాసిబిలిటీ కాబట్టి మనకు న్యూమరేటర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే న్యూమరేటర్ ఏం చెప్తుంది అంటే అనుకూలము, అంటే క్వశ్చన్ బేస్ చేసుకొని ఛాన్సెస్ అనుకూలం అనేది మనకు న్యూమరేటర్ లో చెప్తే డినామినేటర్ ఏం చెప్తుంది అంటే మొత్తం సంఖ్యను తెలియచేస్తుంది. అంటే ఇక్కడ రెండు నాణ్యాలు అంటే 2 స్క్వేర్ అంటే మొత్తము 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 4 అనేది డినామినేటర్ లో వస్తుంది. మనం క్వశ్చన్ బేస్ చేసుకొని రెండు నాణ్యములను ఎగరవేసినప్పుడు రెండు అచ్చులు పడడానికి ఛాన్స్ ఒక్కటే కాబట్టి 1/4 ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ కేస్ రెండో క్వశ్చన్, రెండు బొమ్మలు పడడానికి గల సంభావ్యత ఎంత? సో రెండు బొమ్మలు పడడానికి సంభావ్యత ఒక్కటే కదా పాసిబిలిటీ. రెండు బొమ్మలు ఇక్కడ ఉన్నాయా? లేవు. ఇక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. అంటే రెండు బొమ్మలు పడడానికి ఛాన్స్ ఒకటే ఉంది కాబట్టి 1 టోటల్ ఎంత 4. ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అంటే రెండు అచ్చులు పడడానికి గల సంభావ్యత 1/4, రెండు బొమ్మలు పడడానికి గల సంభావ్యత 1/4. ఇప్పుడు క్వశ్చన్ ఇంకో విధంగా అడుగుతున్నాం. ఎలా అడుగుతున్నాము అంటే రెండు నాణ్యములను ఎగరవేసినప్పుడు కనీసం ఒక అచ్చు పడడానికి గల సంభావ్యత, కనీసం ఒక అచ్చు పడడానికి గల సంభావ్యత అంటే ఇక్కడ కనీసం అనేటువంటి వర్డ్ వచ్చింది చూడండి. మరి ఇక్కడ కనీసం అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూ లేదా అంతకన్నా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కనీసం ఒక అచ్చు పడడానికి గల సంభావ్యత అంటే అర్థం ఏంటంటే ఒక అచ్చు లేదా అంతకన్నా ఎక్కువ అచ్చులున్నా పర్లేదు. ఓకేనా? ఒక అచ్చు అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. కనీసం ఒక అచ్చు ఉందా? ఎస్ ఉంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే ఇది పాసిబిలిటీ కరెక్ట్. ఒక అచ్చు ఉందా? ఎస్. కనీసం ఒక అచ్చు అంటే ఒకటైనా ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఎస్. ఇక్కడ అచ్చు ఉందా? లేదు. కాబట్టి మనకి ఎన్ని పాసిబిలిటీస్ అని చెప్పొచ్చు? 1 2 3. మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని? 4. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3/4. చూడండి క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సంభావ్యత అర్థం కాకుంటే అంత ఈజీగా అయితే ఉండదు. అంటే క్వశ్చన్ వచ్చేసరికి కనీసం ఒక అచ్చు పడడానికి గల సంభావ్యత ఎంత అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3/4. దీన్ని నెగిటివ్ కూడా అడగచ్చు. ఏమని? ఒక అచ్చు కూడా పడకుండా ఉండడానికి గల సంభావ్యత ఎంత? ఒక అచ్చు కూడా పడకుండా, కనీసం ఒక అచ్చు కూడా పడకుండా అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసలు అచ్చులే ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? రెండు బొమ్మలు పడడానికి సంభావ్యత ఇండైరెక్ట్ గా. క్వశ్చన్ అర్థమైందా? కనీసం ఒక అచ్చు కూడా పడకుండా ఉండడానికి గల సంభావ్యత అంటే రెండు బొమ్మలు పడడానికి సంభావ్యత ఎంత? 1/4. కనీసము ఒక బొమ్మ కూడా పడకుండా ఉండడానికి గల సంభావ్యత, కనీసం ఒక బొమ్మ కూడా పడకుండా ఉండడానికి అంటే రెండు అచ్చులు అని ఇక్కడ ఇన్నర్ మీనింగ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది 1/4. సో క్వశ్చన్ ఆ విధంగా రివర్స్ లో అడగచ్చు అనమాట. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా? గరిష్టంగా. చూడండి క్వశ్చన్ చూడండి. గరిష్టంగా రెండు అచ్చులు పడడానికి సంభావ్యత, రెండు అచ్చులు పడడానికి సంభావ్యత ఎంత అంటాడు? సంభావ్యత. సో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే కనీసం ఒక అచ్చు అంటే అర్థం ఏంటి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. సో ఒకటి కన్నా ఎక్కువ ఉంది తీసుకోవచ్చు, ఒకటి ఉంది తీసుకోవచ్చు, ఒక అచ్చు ఉంది తీసుకోవచ్చు. ఇక్కడ అసలు అచ్చులే లేవు కాబట్టి మనము తీసుకోకూడదు. అంటే మొత్తము 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 3 బై టోటల్ పాసిబిలిటీస్ 4 కాబట్టి 3/4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గరిష్టంగా రెండు అచ్చులు పడడానికి సంభావ్యత. మరి గరిష్టంగా అంటే అర్థం ఏంటి అంటే రెండు లేదా అంతకన్నా తక్కువ. ఇక్కడ గరిష్టంగా రెండు అని ఇవ్వాల్సిన అవసరం లేదు. గరిష్టంగా ఒక అచ్చు పడడానికి సంభావ్యత అంటే ఒకటి లేదా అంతకన్నా తక్కువ అని ఇక్కడ మీనింగ్ అన్నమాట. ఇక్కడ గరిష్టంగా రెండు అచ్చులు పడడానికి సంభావ్యత అంటే అర్థం ఏంటి అంటే రెండు లేదా అంతకన్నా తక్కువ. ఒకసారి చూద్దాం. రెండు అచ్చులు పడడానికి రెండు లేదా అంతకన్నా తక్కువ, రెండు అచ్చులు ఎస్.
అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు. 2 అచ్చులు అంతకన్నా తక్కువ ఉంది కదా, 1 ఉంది అచ్చు అంటే అంతకన్నా తక్కువనే. ఇక్కడ 2 లేదా అంతకన్నా తక్కువ అంటే 1 ఉంది కదా, ఎస్ ఇది కూడా తీసుకోవచ్చు. 2 లేదా అంతకన్నా తక్కువ ఇక్కడ అచ్చులు ఉండాలని చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా మనకు పాసిబిలిటీస్ ఏమవుతాయంటే టోటల్ పాసిబిలిటీస్ 4 అవుతాయి. గరిష్టంగా 2 అచ్చులు పడడానికి అంటే 2 లేదా అంతకన్నా తక్కువ ఉండేటువంటి పాసిబిలిటీస్ మనకు 3 కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3/4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ పరంగా ఇక్కడ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అంటే ఒకే ఒక అచ్చు పడడానికి సంభావ్యత, ఒకే ఒక అచ్చు పడడానికి సంభావ్యత. మరి ఇక్కడ చూడండి, ఒకే ఒక అచ్చు అంటే అర్థం ఏంటి? 1 కన్నా ఎక్కువ ఉండకూడదు, 1 కన్నా తక్కువ ఉండకూడదు. ఒకే ఒక అంటే ఖచ్చితంగా 1 మాత్రమే ఉండాలి. మరి ఒక అచ్చు మాత్రమే ఉండేది ఏంటి? ఇక్కడ ఒక అచ్చు మాత్రమే ఉంది, ఇక్కడ కూడా ఒక అచ్చు మాత్రమే ఉంది. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ కాబట్టి 2 బై టోటల్ పాసిబిలిటీస్ 4 కాబట్టి దట్ ఈస్ 2/4. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1/2. చూడండి క్వశ్చన్స్ చూడండి, ఒకే క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. అంటే 2 నాణ్యాలు ఎగరవేసినప్పుడు 2 బొమ్మలు పడడానికి గల సంభావ్యత 1/4, 2 అచ్చులు పడడానికి గల సంభావ్యత 1/4, కనీసం ఒక అచ్చు పడడానికి, కనీసము అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ, గరిష్టంగా 2 అచ్చులు పడడానికి అంటే 2 లేదా అంతకంటే తక్కువ, ఒకే ఒక అచ్చు పడడానికి అంటే 1 కన్నా తక్కువ ఉండకూడదు, 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో సమ్ టైమ్స్ అచ్చు లేనటువంటి, ఓకేనా, అచ్చు లేని సంభావ్యత అంటాడు. అంటే అసలు అచ్చు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? 2 బొమ్మలు ఉండాలి. బొమ్మ లేకుండా ఉండేటువంటి సంభావ్యత, బొమ్మ లేకుండా అంటే అర్థం ఏంటి? 2 అచ్చులు ఉండాలి. సో క్వశ్చన్ తెప్పించి అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది మరి 2వ నాణ్యము. నెక్స్ట్ 3 నాణ్యాలు ఎగరవేశాడు అనుకోండి. ఇది మీరే క్వశ్చన్స్ చేసుకొని మీరే ఆన్సర్ చేయాలి. ఇంకా నేను పాసిబిలిటీస్ ఒక్కటి చెప్తా. 3 నాణ్యాలు ఎగరవేశాము అనుకోండి, అచ్చు బొమ్మ కాబట్టి 2 అచ్చు బొమ్మ అంటే మనకు ఉండేది 2 అచ్చు అయిన పడాలి లేదా బొమ్మ అయిన పడాలి. సో 2 3 నాణ్యాలు కాబట్టి 3³ దట్ ఈస్ ఎంత? 8. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే 8 పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఆ 8 పాసిబిలిటీస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3 అచ్చులు బొమ్మచ్చు అంటే 3 అచ్చులు పడచ్చు. అంటే ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో కూడా అచ్చు పడచ్చు. అంటే 3 అచ్చు ఫస్ట్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో బొమ్మ పడచ్చా? ఎస్. ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో బొమ్మ. నెక్స్ట్ మూడోది, ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో అచ్చు. పాసిబిలిటీ ఉందా? ఎస్. ఒక నాణ్యంలో అచ్చు, ఒక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో అచ్చు. నెక్స్ట్ మరో పాసిబిలిటీ, ఒక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో కూడా బొమ్మ. ఒక నాణ్యంలో బొమ్మ అచ్చు, ఇంకో దాంట్లో బొమ్మ, ఇంకో దాంట్లో బొమ్మ. నెక్స్ట్ ఒక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో అచ్చు. ఎస్ పాసిబిలిటీ ఉంది కదా. ఫస్ట్ నాణ్యంలో బొమ్మ, రెండవ నాణ్యంలో అచ్చు, మూడవ నాణ్యంలో అచ్చు. నెక్స్ట్ ఒక నాణ్యంలో బొమ్మ, ఇంకొక నాణ్యంలో అచ్చు, ఇంకొక నాణ్యంలో బొమ్మ, అచ్చు, బొమ్మ. ఇక్కడ కూడా ఒక పాసిబిలిటీ. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 ఇంకా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 2 పాసిబిలిటీస్ ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ నాణ్యంలో బొమ్మ, రెండవ నాణ్యంలో బొమ్మ, మూడవ నాణ్యంలో అచ్చు. పాసిబిలిటీ ఉంది కదా. ఎస్. నెక్స్ట్ లాస్ట్ పాసిబిలిటీ, 3 నాణ్యంలో ఏం పడచ్చు? బొమ్మలు కూడా పడచ్చు. అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇంతకన్నా పాసిబిలిటీస్ అయితే ఉండవు. సో మొత్తం పాసిబిలిటీస్ 8 కాబట్టి మనకు డినామినేటర్ ఏమొస్తుంది? 8 వస్తుంది. మనకు అడిగేటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని ఇంకా అంటే అర్థం ఏంటి? 3 నాణ్యములను ఎగరవేసినప్పుడు అన్ని అచ్చులు పడడానికి గల సంభావ్యత ఎంత? అన్ని అచ్చులు అంటే అర్థం ఏంటి? 3 అచ్చులు పడడానికి గల సంభావ్యత 1/8. 3 నాణ్యములను ఎగరవేసినప్పుడు అన్ని బొమ్మలు పడడానికి గల సంభావ్యత ఎంత? అన్ని బొమ్మలు పడడానికి ఒకే ఛాన్స్ కాబట్టి 1/2³ దట్ ఈస్ 8. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, కనీసము 2 బొమ్మలు పడడానికి గల సంభావ్యత ఎంత? సో కనీసం అంటే చెప్పాను మీకు, కనీసం 2 బొమ్మలు పడడానికి గల సంభావ్యత అంటే అర్థం ఏంటి? 2 లేదా అంతకన్నా ఎక్కువ. క్వశ్చన్ ఏంటి? 3 నాణ్యములను ఎగరవేసినప్పుడు కనీసము 2 లేదా అంతకంటే ఎక్కువ అంటే కనీసము 2 బొమ్మలు పడడానికి గల సంభావ్యత.
సో క్వశ్చన్ చూడండి, 3 నాణెములను ఎగరవేసినప్పుడు కనీసము 2 బొమ్మలు పడడానికి గల సంభావ్యత. అంటే అర్థం ఏంటి? కనీసం 2 అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ. 2 లేదా అంతకంటే ఎక్కువ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నా? లేదు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి బొమ్మలు. ఇక్కడ ఒక్క బొమ్మనే ఉంది, తీసుకోకూడదు. ఇక్కడ కూడా ఒక్క బొమ్మనే ఉంది. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడ ఒక బొమ్మనే ఉంది, ఇది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక బొమ్మనే ఉంది, నాట్ పాసిబిలిటీ. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి, అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ అంటే ఏంటి? ఇక్కడ 1 2 3 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 4 ఆ 5 ఆ? 1 2 3 4 పాసిబిలిటీస్. కాబట్టి 4 బై టోటల్ పాసిబిలిటీస్ ఎంత? 8. కాబట్టి 4/8 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 3 నాణెములను ఎగరవేసినప్పుడు ఓకేనా, ఒకే ఒక అచ్చు పడడానికి గల సంభావ్యత. ఒకే ఒక అచ్చు అంటే అర్థం ఏంటి? అంతకన్నా తక్కువ పడకూడదు, అంతకన్నా ఎక్కువ పడకూడదు. ఒకే ఒక అచ్చు ఉండాలి. ఒకే ఒక అచ్చు ఇక్కడ ఉంది పాసిబిలిటీ, ఇక్కడ కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఒకే ఒక అచ్చు ఉండాలి. ఒకే ఒక అచ్చు రెండే ఉన్నాయి. కాబట్టి 2/8 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ ఈ విధంగా మనం ఫామ్ చేసుకుంటే నాణ్యాలను బేస్ చేసుకుని క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి డైని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే, డై తెలుగులో అయితే మనము పాచిక అంటాం. సో డై అంటేనే మనకు మొత్తం ఎన్ని ముఖాలు ఉంటాయి? 6 ముఖాలు ఉంటాయి. అంటే డైలో కనిపించేటివి 1 2 3 4 5 6. అదే నాణెము అంటేనే 2 ముఖాలు, అచ్చు బొమ్మ. అందుకే మీకు 2 అనేటువంటి కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ మనకు పాచిక అంటేనే డై కాబట్టి మొత్తం ఎన్ని ముఖాలు? 1 2 3 4 5 6 ఉంది. కాబట్టి మొత్తము ఎన్ని పాసిబిలిటీస్ అంటే మనం ఒక నాణెము ఎగరవేసినప్పుడు, ఐ మీన్ ఒక పాచికను దొర్లించినప్పుడు, డైస్ అంటున్నాం కాబట్టి ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం సాధ్యమయ్యేటువంటి పర్యవసనాల సంఖ్య ఎంత అంటే మనము 6 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఒక పాచిక అంటున్నాం కాబట్టి 6/1 దట్ ఈస్ 6. అదే 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు అని ఇచ్చాడు అనుకోండి, 6² 36 ఉంటాయి. 3 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు అని ఇచ్చాడు అనుకోండి, 6³ దట్ ఈస్ 216 ఉంటాయి. అంటే ఇక్కడ మనకు 6 పాచిక అంటేనే 6 ముఖాలు కాబట్టి 6, ఒక పాచిక అంటే పవర్ 1, 2 పాచికలు అంటే పవర్ 2, 3 పాచికలు అంటే పవర్ 3. అదే నాణెం పరంగా కూడా అంతే. నాణెము అంటే మనకు 2 ముఖాలు, అచ్చు బొమ్మ కాబట్టి 2, ఒక నాణెము అంటే 2/1, 2 నాణ్యాలు అంటే 2², 3 నాణ్యాలు అంటే 3³. ఆ కాన్సెప్ట్ పరంగా వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని, ఐ మీన్ పాచికలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు మీకు ఇక్కడ చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. థియరీ కాన్సెప్ట్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య కావడానికి గల సంభావ్యత ఎంత? ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్య అడగచ్చు, సంయుక్త సంఖ్య అడగచ్చు, ఖచ్చితమైన వర్గ సంఖ్య అడగచ్చు, ఖచ్చితమైన ఘన సంఖ్య అడగచ్చు, లేదా సంయుక్త సంఖ్య అడగచ్చు, బేసి సంఖ్య అడగచ్చు, సరి సంఖ్య అడగచ్చు. సో క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. సో ప్రధాన సంఖ్య అంటే మనకు మొత్తం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక పాచికను దొర్లించినప్పుడు ముఖంపై ప్రధాన సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు. సో ఒక పాచిక అంటున్నాం కాబట్టి టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 6. సో డినామినేటర్ లో 6, ఒక పాచిక 6/1 దట్ ఈస్ 6. మరి ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి చూడండి. ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను బేస్ చేసుకొని 2 కారణాంకాలు మాత్రమే ఉంటే, ఆ 2 కారణాంకాలు కూడా ఏంటి? 1 మరియు అదే సంఖ్య. అంటే 2 కారణాంకాలు మాత్రమే ఉంటే ఆ సంఖ్యను మనం ఏమంటాము అంటే ప్రధాన సంఖ్య అంటాం. ఆ 2 కూడా కారణాంకాలు ఏంటి? 1 ఒకటి కంపల్సరీగా ఉంటుంది, అదే సంఖ్య ఒకటి ఉంటుంది. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటి అంటే 2 అవుతుంది. సరి ప్రధాన సంఖ్య ఏంటి అంటే 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలు అన్ని మనకి ఏమవుతాయంటే బేసి సంఖ్యలు అవుతాయి. మీకు సంఖ్యలో చాలా క్లియర్ గా చెప్పాను. లాస్ట్ టైం టెట్ లో సంఖ్యలను బేస్ చేసుకొని సరికాని వాక్యాలు, సరైన వాక్యాలను బేస్ చేసుకొని బిట్టు కూడా అడిగాడు. అందుకే మీకు క్లియర్ గా చెప్తున్నా. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్య అంటేనే మనకు 2 అనేది మనకి ఏమవుతుంది? అతి చిన్న ప్రధాన సంఖ్య. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. 2 తప్ప మిగిలిన బేసి సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే ప్రధాన సంఖ్య. అంటే మిగిలిన బేసి సంఖ్యలన్నీ కాదు, అంటే ప్రధాన సంఖ్యలు ఏవైతే తీసుకుంటామో 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే బేసి సంఖ్యలు అవుతాయి. ఓకేనా? అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడగచ్చు. బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే అంటాడు.
ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే అనేది మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ప్రధాన సంఖ్యలలో 2 తప్ప మిగిలినవన్నీ బేసి సంఖ్యలే అంటే ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. అంటే ప్రధాన సంఖ్యలో ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి అంటే ఒకే ఒక సరి సంఖ్య ఉంటుంది. అది ఏంది అంటే 2. సో మీకు తెలిసిందే 2 అనేది అతి చిన్న ప్రధాన సంఖ్య. 3 ఏ ఇతర సంఖ్య చిన్న భావించబడుతుందా? పోదు. కాబట్టి 3 అంటే 1 3 జా 3 1 జా, అంతకన్నా పాసిబిలిటీ లేదు. 4 దేనితోనే పోతుందా? 2 తో పోతుంది. కాబట్టి 4 ప్రధాన సంఖ్య కాదు. 5 1 5 జా 5 1 జా, ఇంకా మీరు సంఖ్యల గురించి చెప్పినప్పుడు క్లియర్ గా చెప్పాను, ఇక్కడ మళ్ళీ ఇంకా రిపీట్ చేయలేము. 6 2 3 జా పోతుంది. కాబట్టి సో పాసిబిలిటీ లేదు. అంటే 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. అంటే ఇక్కడ 1 to 6 లో ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5. కాబట్టి మొత్తం పాసిబిలిటీస్ 3/6, దట్ ఈస్ 1/2. అంటే ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక పాచికను దొర్లించినప్పుడు ముఖంపై ప్రధాన సంఖ్య రావడానికి గల ప్రాబబిలిటీ సంభావ్యత ఎంత అంటే మనకు 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ సంయుక్త సంఖ్య పరంగా అడిగాడు అనుకోండి. సంయుక్త సంఖ్య అంటే అర్థం ఏంటి? ప్రధాన సంఖ్యలు కానటువంటి ప్రతి సంఖ్య సంయుక్త సంఖ్యనే. బట్ ఇక్కడ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. 1 అనేది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటాం. నెయిదర్ ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే 1 అనేది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మరి ప్రధాన సంఖ్యలు కానటువంటివన్నీ సంయుక్త సంఖ్యలే అంటున్నాం. కాబట్టి 2 ప్రధాన సంఖ్య అంటే సంయుక్త సంఖ్య కాదు. 3 ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాదు. 4 అనేది మనకి ఏమవుతుంది? సంయుక్త సంఖ్య. 6 అనేది కూడా మనకి ఏమవుతుంది? సంయుక్త సంఖ్య. మొత్తం పాసిబిలిటీస్ అన్ని 6 అంటే ఎంత? 2/6, దట్ ఈస్ 1/3. అంటే సంయుక్త సంఖ్య అంటే అర్థం ఏంటి అంటే ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. ప్రధాన సంఖ్యకి అయితేనేమో 2 కారణాంకాలే, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయని పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి. అతి చిన్న సంయుక్త సంఖ్య ఎంత అంటే 4. పోయినసారి ఎట్లా అడిగాడు? అతి చిన్న సంయుక్త సంఖ్య ఎంత అని అడిగాడు. ఓకేనా? ఒక షిఫ్ట్ లో ఎంత? 4 అనేది అతి చిన్న సంయుక్త సంఖ్య అవుతుంది. ఓకేనా? ఇక్కడ పాచికని బేస్ చేసుకొని 4 6లు మాత్రమే మనకి ఏమవుతాయి? సంయుక్త సంఖ్యలు. కాబట్టి 2/6, దట్ ఈస్ 1/3. ఇదే క్వశ్చన్ రివర్స్ లో ఇంకో విధంగా అడగచ్చు. ఏంటి? ఖచ్చితమైన వర్గం కావడానికి, ఖచ్చితమైన వర్గం కావడానికి అంటాడు. ఖచ్చితమైన వర్గాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ 1 స్క్వేర్ సో 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 ఇంకా లేదు. అంటే 1 స్క్వేర్ 4, 2 స్క్వేర్ అంటే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. కాబట్టి by 6, దట్ ఈస్ 2/6, దట్ ఈస్ 1/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేసు ఖచ్చితమైన ఘనము కావడానికి పర్ఫెక్ట్ క్యూబ్. సో 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 లేదు. కాబట్టి మనకి ఇక్కడ 1 to 6 లో 1 మాత్రమే పర్ఫెక్ట్ క్యూబ్. దేనికి అంటే 1k, 1 క్యూబ్. By total 6, that is 1/6 is the correct answer. Next, బేసి సంఖ్యలు కావడానికి బేసి సంఖ్యలు ఏంటి? 1 3 5, that is 3/6 is the correct answer. అంటే 1/2. సరి సంఖ్యలు కావడానికి అంటే 2 4 6 అంటే 3/6, అగైన్ 1/2. అంటే ఈ విధంగా సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఖచ్చితమైన వర్గము, ఖచ్చితమైన గణము, లేదా ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అంటే 3 యొక్క గుణిజాలు కావడానికి అని అడుగుతాడు. 3 యొక్క గుణిజాలు మల్టిపుల్స్. సో గుణిజాలు అంటే మనకు 3వ ఏకం తెలిస్తే చాలు. ఇది 3 1 3 ఉంది, 3 2 6 ఉంది, 3 3 9 ఉందా? లేదు. అంటే మనకు 2 పాసిబిలిటీస్ ఏంటి? 3 1 6 1. అంటే ఒక పాచికను దొర్లించినప్పుడు 3 యొక్క గుణిజాలు కావడానికి సంభావ్యత ఎంత అంటే 3 కావచ్చు లేదా 6 కూడా కావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. బై టోటల్ ఎంత? 6, దట్ ఈస్ 1 2. కాబట్టి 2/6, దట్ ఈస్ 1/3. ఓకేనా? 3 యొక్క గుణిజాలు పరంగా ఇచ్చినప్పుడు, లేదా 2 యొక్క గుణిజాలు అంటే 2 4 6. 5 యొక్క గుణిజాలు అంటే 5 ఒక్కటే వస్తుంది. అది గుణిజాలు మల్టిపుల్స్ పరంగా ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కంటే ఎక్కువ ఓకే, ఒక పాచికను తొలగించినప్పుడు 3 కంటే ఎక్కువ సంఖ్య. 3 కంటే ఎక్కువ అంటే అర్థం ఏంటి? 3 కంటే ఎక్కువ అంటున్నాడు అంటే ఏంటి? 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. 3 కన్నా ఎక్కువ, 3 లేదా అంతకంటే ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి, 3 కూడా తీసుకోవాలి.
కనీసము 3 అని ఇచ్చాడు అనుకోండి, 3 లేదా అంతకన్నా ఎక్కువ. వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. 3 లేదా అంతకన్నా ఎక్కువ అంటే 3 కూడా తీసుకోవాలి. 3 కన్నా ఎక్కువ అంటే 3 తీసుకోకూడదు, 4, 5, 6 సంథింగ్. కనీసం 3 అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ. సో మనకి ఇక్కడ 3 కంటే ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి 4, 5, 6 బై టోటల్ ఎన్ని 6, దట్ ఈస్ 3/6, దట్ ఈస్ 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇలా చెప్పాను కదా, కనీసము 4, కనీసం 4 అంటే అర్థం ఏంటి? 4 లేదా అంతకన్నా ఎక్కువ. 4 లేదా అంతకన్నా ఎక్కువ అంటే ఏంటి? 4, 5, 6 మొత్తం ఎన్ని? 3/6, దట్ ఈస్ 1/2. గరిష్టంగా 4 అని ఇచ్చాడు అనుకోండి, గరిష్టంగా 4 అంటే 4 లేదా అంతకన్నా తక్కువ. 4 లేదా అంతకన్నా తక్కువ అంటే అర్థం ఏంటి? 4 అంతకన్నా తక్కువ, 3 అంతకన్నా తక్కువ, 2 అంతకన్నా తక్కువ అంటే 1 అంటే 1, 2, 3, 4 తీసుకోవచ్చు. 1, 2, 3, 4 అంటే 4 కాబట్టి 4/6, దట్ ఈస్ 2/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు? 6 గాని అంతకన్నా తక్కువ అని ఇచ్చాడు అనుకోండి. 6 గాని అంతకన్నా తక్కువ. 6 గాని అని ఇచ్చాడు కాబట్టి 6 తీసుకోవచ్చు. అంతకన్నా తక్కువ అంటే ఏమున్నాయి? 5, 4, 3, 2, 1 తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి 6/6, దట్ ఈస్ 1. 6 గాని లేదా అంతకన్నా తక్కువ అంటే మనకు అర్థం ఏంటి అంటే 6 అంతకన్నా తక్కువ కూడా తీసుకోవాలి. 6 గాని అంతకన్నా ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి, 6 కానీ అంతకన్నా ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి, 6 తీసుకుంటాము. అంతకన్నా ఎక్కువ అంటే అర్థం ఏంటి? 7, 8, 9 అవి లేవు కాబట్టి 6 ఒక్కటే తీసుకుంటాం. ఇక్కడ 1/6 అనేది కరెక్ట్ ఆన్సర్. 7 కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ 7 కంటే ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి, లేదా 6 కంటే ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి. 6 కంటే ఎక్కువ అంటే ఏంటి? 7, 8, 9 అసలు పాసిబిలిటీ లేదు కాబట్టి అసలు సాధ్యమే కాదు. 7 కంటే ఎక్కువ అనేది కూడా ఇక్కడ మనకు నాట్ పాసిబిలిటీ, సాధ్యమే కాదు. ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా అంటే గుణిజాల పరంగా కావచ్చు, ఎక్కువ పరంగా కావచ్చు, తక్కువ పరంగా కావచ్చు, ప్రధాన సంఖ్య పరంగా కావచ్చు, సంయుక్త సంఖ్య, బేస్ సంఖ్య, సరి సంఖ్య, వర్గాలు, ఘనాలు వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేసే విధంగా ఉండాలి. లేదా 2 సంఖ్యల మొత్తము 5 కావడానికి సంభావ్యత ఎంత అంటాడు. ఓకేనా, 2 సంఖ్యల మొత్తము 5 కావడానికి అంటే ఏంటి? 1, 4 తీసుకోవచ్చా? ఎస్, 1, 4. ఓకేనా, 2 సంఖ్యల మొత్తం 5 కావాలి. నెక్స్ట్ 2 తీసుకుంటున్నా, 2, 3 తీసుకోవచ్చా? 2, 3 తీసుకోవచ్చు. 5. నెక్స్ట్ 3, 2 తీసుకోవచ్చా? ఎస్, 3, 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ 1, 2, 3 పరంగా తీసుకున్నాం. 4 పరంగా ఏం తీసుకోవచ్చు? 4, 1. నెక్స్ట్ 5 పరంగా 5, 2, 1 తీసుకోవాలి కాబట్టి 6 అవుద్ది. నాకు తీసుకోనికి లేదు, ఎందుకని ఆ 2 సంఖ్యల మొత్తం ఏం కావాలి? 5 కావాలి కాబట్టి. అంటే మనకు 1, 4, 2, 3, 3, 2, 4, 1 ఇంకెంతకన్నా పాసిబిలిటీ అయితే లేదు. ఉందా పాసిబిలిటీ? లేదు. చూడండి ఒకసారి 1, 1. ఓకేనా, 1, 1. నెక్స్ట్ 5 కావడానికి కాబట్టి అసలు ఇంకా పాసిబిలిటీయే లేదు కాబట్టి మనకు 4 వస్తుంది. బై టోటల్ 6 కాబట్టి 4/6, దట్ ఈస్ 2/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్స్ చేసే విధంగా ఉండాలి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఒక పాచికను దొర్లించినప్పుడు క్రింది ఘటనలకు సాధ్యమయ్యేటువంటి పర్యవసనాలను రాయండి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పాచిక అంటే ఇంగ్లీష్ లో మనము డైస్ అంటాం. మరి ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రధాన సంఖ్య వచ్చుటకు, ప్రధాన సంఖ్య కాకపోవుటకు, 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు, 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవుటకు. ఇక్కడ క్వశ్చన్ 2 విధాలుగా అడగొచ్చు ఫ్రెండ్స్. మరి ఫస్ట్ ఏంటి అంటే సాధ్యమయ్యే పర్యవసనాలను రాయండి. ఓకేనా, పాసిబిలిటీస్ అంటాం ఇంగ్లీష్ లో అయితే. దీన్ని మనకి సంభావ్యత ఎంత అని కూడా అడగచ్చు. సంభావ్యత, ప్రాబబిలిటీ ఎంత అని కూడా అడగచ్చు. అంటే అర్థం ఏంటి అంటే ఒక డైస్ ని మనం రోల్ చేస్తున్నాం. ఒక డైని రోల్ చేసినప్పుడు ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత, లేదా ప్రధాన సంఖ్య రాకపోవడానికి, ఓకేనా, ప్రధాన సంఖ్య రాకపోతే ప్రైమ్ నెంబర్ కాకపోవడానికి సంభావ్యత ఎంత, 5 కన్నా పెద్ద సంఖ్య అంటే మోర్ దాన్ 5 నెంబర్ అంటే 5 కన్నా పెద్ద సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత, 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవడానికి గల సంభావ్యత ఎంత, సంభావ్యత అని అడగచ్చు. లేదా సాధ్యమయ్యే పర్యవసనాలను గుర్తించండి అని కూడా అడగచ్చు. మీకు 2 చెప్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అయినా అడగచ్చు కాబట్టి టెక్స్ట్ బుక్ లో అయితే మాత్రం ఇదే అడిగాడు.
బట్ దీనికి యాడ్ చేస్తూ నేను సంభావ్యత కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ ప్రధాన సంఖ్య వచ్చుటకు అని ఇచ్చాడు. మరి పాచిక అంటేనేంటి? డై. మరి డైలో ఉండేటువంటి పాసిబిలిటీస్ ఏంటి? ఏదైనా ఒక పాచికను మనం రోల్ చేసాము అనుకోండి, మరి ఆ పాచికలో ఉండేటువంటి నెంబర్స్ మనకి ఏంటి అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 1 2 3 4 5 6. కాయిన్ టాస్ చేసామనుకోండి, రెండు పాసిబిలిటీస్. పడితే హెడ్ అయిన పడాలి లేదా టైల్ అయిన పడాలి, అంటే అచ్చైన పడాలి బొమ్మైన పడాలి. ఒక పాచికను మనం రోల్ చేసామనుకోండి, దొర్లించాము అనుకోండి, 1 అయినా పడచ్చు, 2 అయినా పడచ్చు, 3 అయినా పడచ్చు, 4 అయినా పడచ్చు, 5 అయినా పడచ్చు. అంటే మొత్తము పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 6. అంటే ఆ 1 to 6 లో ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు పాచిక అంటే. మరి ప్రధాన సంఖ్య వచ్చుటకు ప్రైమ్ నెంబర్ కావడానికి మరి వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబరా? ఎస్, 3 కూడా ప్రైమ్ నెంబర్. 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5 ప్రైమ్ నెంబర్, 6 ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటే, 2 కారణాంకాలు మాత్రమే ఉంటే ఆ సంఖ్యను మనం ప్రధాన సంఖ్య అంటాం. ఆ 2 కారణాంకాలు కూడా ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి అదే సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 1 2 is 2, 2 1 is 2. అంటే 2కి గల కారణాంకాలు ఫ్యాక్టర్స్ 1 2 నే, 3 కి అయితే 1 3 నే, 5 కి అయితే 1 5 నే. ఇంకా ఏ ఇతర సంఖ్యల చేత అవి డివిజిబుల్ కావు. మరి 1 కూడా అని చెప్పొచ్చు కదా అని అడగచ్చు మీరు. 1 కి ఒక కారణాంకమే ఉంటుంది, 1 1 7, ఒక కారణాంకమే ఉంటుంది. అందుకే మనము 1 ఏమంటాము అంటే ప్రధాన సంఖ్య కాదు, అదే విధంగా అది సంయుక్త సంఖ్య కూడా కాదు. అంటే సంయుక్త సంఖ్య అంటే ఇంగ్లీష్ లో కాంపోజిట్ నెంబర్ అంటాం. అందుకే మీకు ఇక్కడ 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్. అంటే 1 అన్నది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2 3 5. 2 3 5 అంటే సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని అంటే పాసిబిలిటీస్ 2 3 5 అంటే 3 నే ఉన్నాయి. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ ని సంభావ్యత ఎంత అని అడిగాడు అనుకోండి. సంభావ్యత అంటే ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చేట గల సంభావ్యతను గుర్తించండి అని అడిగాడు అనుకోండి. సో సంభావ్యత అంటే మొత్తం పాసిబిలిటీస్ 6 కాబట్టి డినామినేటర్ లో మొత్తం 6 ఉండాలి. ఇంకా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి సాధ్యమయ్యేవి? 1 2 3 కాబట్టి ఎంత? 3. 3/6 సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 1/2. అంటే ప్రధాన సంఖ్య వచ్చేట గల సంభావ్యత ఎంత అంటే 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రధాన సంఖ్యనే అడగాలని రూల్ లేదు. మీకు ఆల్రెడీ బేసిక్ లో చెప్పాను క్లియర్ గా. సరి సంఖ్య అడగచ్చు, బేస్ సంఖ్య అడగచ్చు, సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏమేమి ఉన్నాయి? 4 6 ఉన్నాయి. అతి చిన్న సంయుక్త సంఖ్య 4, అతి చిన్న ప్రధాన సంఖ్య 2. ఇదే క్వశ్చన్ ఇంకొకటి అడగచ్చు. 3 యొక్క గుణిజాలు అడగచ్చు. 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 6. 2 యొక్క గుణిజాలు అడగచ్చు. 2 4 6 మల్టిపుల్స్. లేదా సరి సంఖ్యలు అడగచ్చు, ఈవెన్ నెంబర్స్ 2 4 6. ఆడ్ నెంబర్స్ అడగచ్చు, బేస్ సంఖ్యలు 1 3 5. సో క్వశ్చన్ ఈ విధంగా అయినా అడగచ్చు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య రాకపోవడానికి గల కారణాంకాలు ఏంటి? అదే ప్రధాన సంఖ్య రాకపోవడానికి అంటే ప్రధాన సంఖ్యలు కానివి ఏంటి? ఇంకా 1 ప్రధాన సంఖ్య కాదు, 1 ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఏంటి? ఇంకా 4 కాదు. నెక్స్ట్ ఏంటి? 5 కూడా 5 అవును, 6 కూడా 6. ఇక్కడ మనకు సంయుక్త సంఖ్య అని అడగలేదు, ప్రధాన సంఖ్య కాకపోవడానికి అడిగాడు అంతే. ప్రధాన సంఖ్య కాకపోవడానికి ఈ 3 ప్రధాన సంఖ్యలు ఇవి కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కాకపోవడానికి పాసిబిలిటీసే. మరి ఇప్పుడు అడగచ్చు మీరు, 1 అనేది మీరు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు అన్నారు కదా, మరి ఎలా చెప్తారు అని. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ప్రధాన సంఖ్య కాకపోవడానికి అంటే ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5. ఈ 3 కాకుండా ఇంకా మిగిలినవి ఏవైనా రావచ్చు. ఆ మిగిలినవి ఏంటి? ఇంకా 1 4 6. 1 4 6. దీనికి సంభావ్యత ఎంత అడిగాడు అనుకోండి, ఇవి సాధ్యమయ్యేటువంటి పర్యవసనాలు. మరి సంభావ్యత ఎంత అడిగాడు అనుకోండి, టోటల్ పాసిబిలిటీ 6 కాబట్టి 6 1 2 3 సాధ్యమయ్యేది కాబట్టి దట్ ఈస్ హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1/2. 1/2. నెక్స్ట్ 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు 5 కన్నా పెద్దది ఎంత ఉంది? 6 మాత్రమే ఉంది. అంటే 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని అంటే ఒకటి. అదేంటి? 6. ఓకేనా? పాసిబిలిటీస్. ఇన్ కేసు ప్రాబబిలిటీ సంభావ్యత అడిగాడు అనుకోండి, మొత్తము పాచిక అంటే డినామినేటర్ లో 6 ఉంటుంది కాబట్టి ఒక పాచికను దొలిస్తే 6/1, 2 పాచికలను దొలిస్తే 6² డినామినేటర్ లో. అంటే మొత్తం పాసిబిలిటీస్ 6 కాబట్టి. నెక్స్ట్ 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చేది ఒకే ఒక పాసిబిలిటీ కాబట్టి ఇక్కడ ఏంటి? 1. దట్ ఈస్ 1/6 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవడానికి గల కారణము. 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి? 6. 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి? 6. ఇది కాకుండా ఇంకా మిగతా ఏవైనా రావచ్చు. ఏంటి అవి? 1 2 3 4 5 1 2 3 4 5. ఇక్కడ మీరు క్వశ్చన్ ఇచ్చి ఫ్రెండ్స్, 5 కన్నా పెద్ద సంఖ్య అంటే 5 తీసుకోవాలా తీసుకోకూడదా అంటారు. అందుకే క్వశ్చన్ చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవాలి అని చెప్తాము. 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి? 6. ఇది రాకపోవడానికి అంటే 6 రాకపోవడానికి అంటే ఇంకా మిగతా పాసిబిలిటీస్ ఏవైనా రావచ్చు కాబట్టి 1 2 3 4 5. మరి ఇన్ కేస్ క్వశ్చన్ లో ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు అనుకోండి, సంభావ్యత ఎంత అని అడిగాడు అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ 6 కాబట్టి డినామినేటర్ లో 6 ఉండాలి. మరి సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కాబట్టి మనకు న్యూమరేటర్ లో ఏముండాలి? 5 ఉండాలి. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5/6. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్స్ ఇవే ఇవ్వాలని రూల్ లేదు. ఓకేనా, 3 కన్నా చిన్న సంఖ్య రావటకు లేదా 5 కన్నా చిన్న సంఖ్య రావటకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. ఒక్కోసారి కనీసం అనే వర్డ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. దాని యొక్క మీనింగ్ మీకు చాలా స్పష్టంగా బేసిక్స్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్, వేర్వేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాసి ఒక్కొక్క చీటీపై ఒక సంఖ్య ఒక డబ్బాలో వేసి బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసినట్లయితే అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే, వేరు వేరు చీటీలపై కొన్ని చీటీలు తీసుకున్నాడు, స్లిప్స్ తీసుకున్నాడు. దానిపైన 1 2 3 4 5 6 అని రాసి ఫోల్డ్ చేసి ఒక డబ్బాలో వేసి బాగా కలిపేసి ర్యాండమ్ గా అంటే యాదృచ్ఛికంగా నువ్వు ఒక చీటీని తీసావు. ఓకేనా, ఒక చీటీని తీస్తున్నావు. అది క్వశ్చన్ పరంగా ఎలా ఉందంటే, 6 వచ్చుటకు సంభావ్యత ఎంత? డైరెక్ట్ గా సంభావ్యత పరంగా అడిగాడు. 6 వచ్చుటకు సంభావ్యత ఎంత? 6 కన్నా తక్కువ వచ్చుటకు సంభావ్యత ఎంత? 6 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత? ఒక అంకె గల సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత? ఇవి క్వశ్చన్స్ అడగడానికి రూల్ ఏం లేదు. ఓకేనా, 4 యొక్క గుణిజాలు కావడానికి గల సంభావ్యత ఎంత? సంయుక్త సంఖ్యలు రావడానికి గల సంభావ్యత ఎంత? ఖచ్చితమైన వర్గాలు రావడానికి గల సంభావ్యత ఎంత? ఖచ్చితమైన వర్గాలు అంటే ఏంటి? 1 square 1 2 square 4 3 square 9. ఇక్కడ మనకు 1 to 10 అని ఇచ్చాడు కాబట్టి 1 4 9 ఖచ్చితమైన వర్గాలు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్. లేదా ఖచ్చితమైన ఘనాలు కావడానికి గల సంభావ్యత ఏంటి? ఘనాలు అంటే క్యూబ్స్. 1 cube 1 2 cube 8 3 cube 27 కాబట్టి మనకి ఇక్కడ 1 to 10 లో అయితే 1 8 మాత్రమే మనకి ఏమవుతాయంటే పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి అడగచ్చు, పర్ఫెక్ట్ క్యూబ్ కావడానికి అడగచ్చు, 3 యొక్క మల్టిపుల్స్ అడగచ్చు, ఈవెన్ నెంబర్ అడగచ్చు, ఆడ్ నెంబర్ అడగచ్చు, ప్రైమ్ నెంబర్ అడగచ్చు, కాంపోజిట్ నెంబర్ అడగచ్చు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కనీసం అడగచ్చు. కనీసం 4 పడడానికి అంటాడు. కనీసం 4 అంటే అర్థం ఏంటి అంటే మీకు క్లియర్ గా బేసిక్ కాన్సెప్ట్ లో చెప్పాను. అందుకే మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ వీడియో విన్న తర్వాత మాత్రమే ఈ వీడియో వినండి అని ఒక స్పష్టత అయితే చెప్తున్నా. మరి ఇక్కడ 1 to 10 1 2 3 4 5 6 7 8 9 అవసరం లేదు, బట్ మీకు అర్థం కావడం కోసము ఇక్కడ ఒక్కో చీటి ఒకటి అనుకోండి, బాగా కలిపాను, ఒక డబ్బాలో వేసాను. ఇప్పుడు 6 వచ్చుటకు ఒక్క 6 ఉంది కాబట్టి 6 వచ్చుటకు ఒకే ఒక అవకాశము. ఏంటది? మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని? 6. సంభావ్యత అడుగుతున్నా ఇక్కడ క్వశ్చన్ లో. 6 వచ్చుటకు గల సంభావ్యత ఎంత, ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతారు క్వశ్చన్ లో. ఓకేనా, 1 to 6 అంటే మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 1 to 10 అంటే మొత్తం 10 ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 10 ఉండాలి. 6 వచ్చుటకు 6 ఒక్కసారి వస్తుంది కాబట్టి సాధ్యమయ్యే పర్యవసనాలన్నీ ఒకటే కాబట్టి 1/10 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ 1 to 10 లో 6 ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారి ఉంది కాబట్టి 1 బై మొత్తం ఎన్నిసార్లలో 10 టైమ్స్ లో, దట్ ఈస్ 1/10. నెక్స్ట్ 6 కన్నా తక్కువ వచ్చుటకు 6 కన్నా తక్కువ అంటే 6 తీసుకోకూడదు ఫ్రెండ్స్. 6 లేదా అంతకన్నా తక్కువ అంటే మాత్రము 6 తీసుకోవాలి. 6 లేదా అంతకన్నా తక్కువ అంటే మాత్రము 6 అంతకన్నా తక్కువ తీసుకోవాలి. 6 కన్నా తక్కువ అంటే ఇంకా డైరెక్ట్ 6 కన్నా తక్కువ తీసుకోవాలి. చూడండి, 6 కన్నా తక్కువ అంటే ఇవే కదా, 6 కన్నా తక్కువ అంటే ఇవే. అంటే ఏంటి? 1 2 3 4 5. ఓకేనా, మొత్తం ఎన్ని పాసిబిలిటీస్? 10. మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 10. మరి 6 కన్నా తక్కువ ఉండేటివి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి సంభావ్యత ఏమవుతుంది? 5/10. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో అర్థం చేసుకుంటే చాలా ఈజీ ప్రాబబిలిటీ, అర్థం కాకపోతే చాలా కష్టం అంటారు. నెక్స్ట్ 6 కన్నా పెద్ద సంఖ్య వచ్చేటప్పుడు సంభావ్యత ఎంత? 6 కన్నా పెద్దదని అడిగారు డైరెక్ట్ గా. 6 కన్నా పెద్దవి ఏమేమి ఉన్నాయి? ఇంకా 7 8 9 10 వరకు కదా, 10 వరకు కాబట్టి 10. చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు? ఇందాక 6 కన్నా
తక్కువ కాబట్టి 5 ఉన్నాయి. 6 కన్నా పెద్ద సంఖ్యలు ఏంటి 7, 8, 9, 10 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి బై మొత్తం ఎన్ని 10. సింప్లిఫై చేస్తే 2 2s 2 5s క్యాలిక్యులేషన్ దట్ ఈస్ 2/5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక అంకె గల సంఖ్య వచ్చుటకు ఒక అంకె ఇంగ్లీష్ ఏమంటాము సింగిల్ డిజిట్. ఓకేనా డిజిట్ సింగిల్ డిజిట్ ఉండేటువంటి అంకెలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఒక అంకె గల సంఖ్యలు అంటే సింగిల్ డిజిట్ ఉండేటివి 1 1 2 1 3 1 4 1 5 1 6 7 8 9. ఇది సింగిల్ డిజిట్ నెంబర్ కాదు, ఇది 2 డిజిట్ నెంబర్. అంటే మనం 10 తీసుకోవచ్చా తీసుకోకూడదు. అంటే ఒక అంకె గల వచ్చిన సంభావ్యత మొత్తం ఎన్ని 10 పాసిబిలిటీస్ లో సింగిల్ డిజిట్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి కాబట్టి 9/10 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ 1/10 అని కాకుండా సమ్ టైమ్స్ ఎలా అడుగుతాడంటే ఫ్రెండ్స్ కొంచెం క్రిటికల్ గా అడగాలి అనుకుంటే 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1 to 10 ఓకే టెక్స్ట్ బుక్ కంటెంట్, బట్ అలాగే ఇస్తాడని రూల్ లేదు, మనకి అందుకే కాన్సెప్ట్ నేర్చుకోవాలని చెప్పేది. మరి ఇక్కడ 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత? మరి 1 నుంచి 100 వరకు అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి 25 ఉంటాయి కాబట్టి 25/100 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై చేస్తే 1/4. 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో సంయుక్త సంఖ్య రావడానికి గల సంభావ్యత 1 నుంచి 100 వరకు ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి 74 ఉంటాయి. సో 1 అనేది ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కాబట్టి 74/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై చేస్తే ఎంత ఉంటే అంత. లేదా ఖచ్చితమైన వర్గాలు కావడానికి సంభావ్యత. ఖచ్చితమైన వర్గాలు ఏంటి 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ వరకు ఉన్నాయి. 100 1 నుంచి 100 వరకు అని ఇచ్చాడు కాబట్టి అంటే ఖచ్చితమైనటువంటి వర్గాలు 10 ఉన్నాయి కాబట్టి 10/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితమైన గణాలు కావడానికి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్ 8 క్యూబ్ 9 క్యూబ్ ఓకేనా. మనకి ఎంత 100 వరకే ఎంత కావాల్సింది 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ ఎంత 64 5 క్యూబ్ ఎంత 125. అది 100 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకు 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అంటే 4 ఉన్నాయి కాబట్టి 4/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 12 యొక్క గుణిజాలు కావడానికి 12 యొక్క గుణిజాలు అంటే ఏంటి 12 1 12 12 24 12 36 12 48 12 60 12 72 12 84 12 96. సో 12th టేబుల్ వస్తే చాలు. అంటే ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి 8/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఇంకా 1 నుంచి 50 అడుగుతాడా లేదా 200 నుంచి 500 అడుగుతాడా ఇంకా క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగనివ్వండి కాన్సెప్ట్ తెలిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఏస్ వచ్చుటకు గల సంభావ్యత ఎంత? అండ్ ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ 8th క్లాస్ లో ప్లేయింగ్ కార్డ్స్ బేస్ చేసుకొని ఎటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామా. మరి ప్లేయింగ్ కార్డ్స్ అంటేనే మనకు ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కలు ఓకేనా. ప్లేయింగ్ కార్డ్స్ అంటేనే మనకు మొత్తం ఎన్ని పేక ముక్కలు మొత్తం 52 ఇక్కడ ఇచ్చాడు 52 పేక ముక్కలు అని. అంటే ప్లేయింగ్ కార్డ్స్ అంటే మొత్తం మనకి ఎన్ని ఉంటాయి 52 ఉంటాయి. ఈ 52 మొత్తము 4 సూట్స్ ఉంటాయి. అంటే 4 భాగాలుగా విభజించారు. మరి ఆ 4 భాగాలు ఏంటి కలర్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెడ్ బ్లాక్ మాత్రమే కనిపిస్తాయి. మరి ఆ 4 భాగాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లబ్స్ ఉంటాయి, నెక్స్ట్ డైమండ్స్ ఉంటాయి, నెక్స్ట్ హార్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ స్పేడ్స్ ఉంటాయి. అవునా స్పేడ్స్ ఉంటాయి. మీకు ప్యాకర్ తెలిసినట్టుంటే బాగా చెప్పేయచ్చు ఓకేనా. క్లబ్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, హార్ట్స్ ఉంటాయి, స్పేడ్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి 13 కార్డ్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి 13 కార్డ్స్ ఉంటాయి. సో 13 4s 52 ఓకేనా. మీకు ఆల్రెడీ బేసిక్స్ ఏమి ఇవ్వలేదు బట్ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కొన్ని బేసిక్స్. మరి ఈ 13 లో ప్రతి దాంట్లో ఈ 13 లో ఏమేమి ఉంటాయంటే 1 ఉండదు ఫ్రెండ్స్. 2 3 4 5 6 7 8 9 10 JQK A ఇవి ఉంటాయి ఓకేనా. JQK A ఈ JQK ను మనం ఏమంటాము అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. మళ్ళా ఫేస్ కార్డ్స్ ఓకేనా.
ముఖ, ఓకేనా, ముఖానికి సంబంధించిన ముఖాలు ఉంటాయి కాబట్టి ఓకేనా, JQK ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఓకేనా, ఫేస్ కార్డ్స్ అంటే ముఖానికి సంబంధించినవి. ఫేస్ కార్డ్స్ అంటే ముఖముక్కలు సంథింగ్ ముఖానికి సంబంధించినవి. ఓకేనా, ఇక్కడ సమ్ టైమ్స్ ఫేస్ కార్డ్స్ ఇది డెప్త్ గా మీకు 10th క్లాస్ లో ఉంది. 10th క్లాస్ వీడియోస్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్తా. ఓకేనా, అంటే ప్రతి 13 కార్డ్స్ లో ఏమేమి ఉంటాయి, 2 నుంచి 10 వరకు ఉంటాయి. JQKA యాక్చువల్ గా మనము ప్లేయింగ్ కార్డ్స్ ఆడే వాళ్ళకైతే బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, బాగా కలిపిన 52 పేక ముక్కలు అంటే మొత్తం 52 కార్డ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఏస్ వచ్చడం గల సంభావ్యత ఎంత అని ఇచ్చాడు. ఫస్ట్ 13 కార్డ్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 52 కార్డ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ 13 కార్డ్స్ అంటే క్లబ్స్ అబ్జర్వ్ చేస్తే 13 కార్డ్ లో ఏస్ ఉందా లేదా, ఏ అంటే ఏస్ అని, ఏ ఉందా లేదా, ఎన్ని ఏస్ ఉన్నాయి, ఒకటి ఉంది. ఓకేనా, నెక్స్ట్ డైమండ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తాం అనుకో, డైమండ్స్ లో కూడా 13 ఇవే ఉంటాయి, బట్ సింబల్స్ మారుతాయి అంతే. మరి ఈ 13 లో కూడా ఏస్ ఎన్నిసార్లు ఉంటాయి, ఒక్కసారి ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ సింబల్ మారుతుంది అంతే, అంటే హార్ట్ సింబల్ లాగా ఉంటుంది. ఓకేనా, ఆ హార్ట్ లో ఈ 13 కార్డ్స్ లో మళ్ళీ ఈ 13 కార్డ్స్ ఏ ఉంటాయి. మళ్ళీ 13 కార్డ్ లో ఏస్ ఎన్నిసార్లు ఉంది, ఒక్కసారే ఉంది ఏస్. నెక్స్ట్ స్పేడ్స్ కూడా మొత్తం 13 లో ఇవే ఉంటాయి. మరి స్పేడ్స్ లో కూడా మొత్తం ఏస్ ఎన్నిసార్లు ఉంటుంది, ఒక్కసారే ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని కార్డ్స్, 52 కార్డ్స్ లలో మొత్తం 52 కార్డ్స్ లలో ఏస్ ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4 ఏస్ ఎన్నిసార్లు ఉంది, 4 టైమ్స్ ఉంది. ఇప్పుడు సంభావ్యత ఎంత, క్యాన్సిలేషన్ ఏమన్నా పోద్దా, 4 1s 4 4 4 3 దట్ ఈస్ 1/13. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1/13. అంటే మీకు ఈ కాన్సెప్ట్ తెలియలేదు అనుకోండి, ఐ మీన్ దేంట్లో ఏముంటే తెలియదు అనుకోండి, మీరు ఆన్సర్ చేయడం చాలా చాలా కష్టం. సో ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఒక చిన్న అవగాహన. డెప్త్ కాన్సెప్ట్ మాత్రం 10th లో ఇచ్చాడు. మీకు కంటిన్యూషన్ టాపిక్స్ ఇది 8th లోనే, కంటిన్యూషన్ టాపిక్స్ 9th లో ఉంది, కంటిన్యూషన్ టాపిక్స్ 10th లో కూడా ఉంది. ఓకేనా, మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నెక్స్ట్, ఒక తిరిగే చక్రం నందు 3 ఆకుపచ్చ, ఒక నీలం మరియు ఒక ఎరుపు సెక్టార్లు ఉన్నట్లయితే ముళ్ళు ఆకుపచ్చ సెక్టార్ పొందు సంభావ్యత ఎంత, నీలం రంగు కాని సెక్టార్ పొందు సంభావ్యత ఎంత. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే సంభావ్యత అంటే ఏంటంటే ఒక చక్రం ఇది సెక్టార్ అంటే మనకు తెలుసు కదా, ఇలా డివైడ్ చేయడం సెక్టార్ అంటే. ఇలా డివైడ్ చేసిందంటే సంథింగ్ ఇలాగే ఇస్తాడు, ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. 3 ఆకుపచ్చ, ఓకేనా, ఆకుపచ్చ 3. నెక్స్ట్ ఒక నీలము, అన్ని సెక్టార్స్ అవసరం లేదు కదా, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మొత్తం 3 4 5 కాబట్టి 5 పార్ట్స్ లో డివైడ్ చేయండి. 1 2 3 4 5 పార్ట్స్ ఈక్వల్ గా అనుకోండి. బట్ ఇక్కడ నేను 1 2 3 4 5 పార్ట్స్. ఆకుపచ్చని 3 ఆకుపచ్చ. నెక్స్ట్ ఒక నీలం, ఇది నీలము. నెక్స్ట్ ఒక ఎరుపు. డయాగ్రామ్ ఇలా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, డయాగ్రామ్ ఇలా ఇచ్చి కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా డయాగ్రామ్ ఉన్నాయి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో డయాగ్రామ్ ఇలా ఇచ్చేసి కూడా దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇంకా రొటేట్ చేస్తున్నాం. ఇలా రొటేట్ చేసేటప్పుడు ఆకుపచ్చ రావడానికి గల సంభావ్యత ఏంటి, నీలం కాకపోవడానికి గల సంభావ్యత ఏంటి, ఎరుపు రాకపోవడానికి గల సంభావ్యత ఏంటి, ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగచ్చు. మరి తిరిగే చక్రం ముందు 3 ఆకుపచ్చ, ఒక నీలము, ఒక ఎరుపు ఫస్ట్ సెక్టార్ ఉన్నట్లయితే ముళ్ళు ఆకుపచ్చ సెక్టార్ పొందు సంభావ్యత, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆకుపచ్చ పొందు సంభావ్యత ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. మొత్తం ఎన్ని ఉన్నాయి చూద్దామా, 3 ఆకుపచ్చ, ఒక నీలము, ఒక ఎరుపు, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కాబట్టి డినామినేటర్ ఏమొస్తుంది, 5 వస్తుంది. 1 2 3 4 5 డినామినేటర్ లో 5 వస్తుంది. ఎందుకంటే మనకు సంభావ్యత ఫార్ములా తెలిస్తే చాలు. ఓకేనా, డినామినేటర్ లో 5 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇదైనా రావచ్చు కాబట్టి 3 ఆకుపచ్చలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3/5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ నీలం రావడానికి గల సంభావ్యత ఎంత అని ఇచ్చాడు అనుకోండి, నీలం 1 కదా, 1/5. ఎరుపు రావడానికి గల సంభావ్యత ఇచ్చాడు అనుకోండి, ఎరుపు 1 కదా, 1/5. నీలము లేదా ఎరుపు రావడానికి గల సంభావ్యత ఇచ్చాడు అనుకోండి, అవి మీకు 9th లోనే క్లియర్ గా చెప్తా. ఓకేనా, లేదా అని ఇచ్చినప్పుడు మరియు అని ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో కూడా చెప్తా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, నీలం రంగు కాని, సెకండ్ క్వశ్చన్ ఏంటి, నీలం రంగు కాని సెక్టారు పొందు సంభావ్యత ఎంత. మొత్తం 5 1 2 3 4 5 మొత్తం పాసిబిలిటీస్ లో నీలం కాదు, నీలం ఎన్ని ఉన్నాయి, 1, ఇది కాదు,
అంటే నీలం అంటే ఇది కాదు. ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? ఎరుపైన రావచ్చు, ఈ ఆకుపచ్చలో ఏదైనా రావచ్చు. కాబట్టి మిగిలిన 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4/5. అంటే నీలం కానీ అంటే ఆ నీలాన్ని ఒక్కటి తీసేసి మిగిలిన ఏవైనా రావచ్చు. కాబట్టి 3 + 1 4 బై మొత్తం ఎంత? 5. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక సంచిలో 4 ఎరుపు బంతువులు మరియు 2 పసుపు బంతులు కలవు. అన్ని బంతులు వేరు వేరు రంగులలో ఒకే పరిమాణంలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి ఒకటకు సంభావ్యత ఎంత? క్వశ్చన్ లెంత్ ఉంది కానీ ఆన్సర్ ఏమీ లేదు. సో మొత్తం మీద 4 ఎరుపు బంతులు, 2 పసుపు బంతులు, బాల్స్ అన్నమాట. ఓకేనా? రెడ్ బాల్స్, ఎల్లో బాల్స్. ఓకేనా? 4 రెడ్ బాల్స్, అదే విధంగా 2 పసుపు బంతులు, బాల్స్ కలవు. మొత్తం ఎన్ని బంతులు కలవు? 6 బంతులు కలవు. అంటే డినామినేటర్ లో మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు, బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి ఒకటకు సంభావ్యత, ఎర్ర బంతి ఒకటకు. ఎర్ర బంతులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ రెడ్ 4 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4/6. సింప్లిఫై చేస్తే 2/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఒకవేళ ఎరుపు కాకుండా పసుపు యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే పసుపు బంతి ఒకటి గల సంభావ్యత ఎంత అని ఇచ్చాడు అనుకోండి. మొత్తం ఎన్ని? 6 బాల్స్ లో పసుపు ఎన్ని ఉన్నాయి? 2. దట్ ఈస్ 1/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అది క్వశ్చన్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. లేదా ఎరుపు బంతి కాకపోవడానికి గల సంభావ్యత. ఎరుపు బంతి కాదు అంటే ఏ బంతి? పసుపు బంతి. పసుపు బంతి కాకపోవడానికి గల సంభావ్యత అంటే ఏ బంతి? ఎరుపు బంతి. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా చెప్పేయాలి. నెక్స్ట్, ఒకసారి నాణ్యంలో, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి చెప్తున్నా. ఒక నాణ్యంలో ఎగరవేసినప్పుడు అచ్చుపడడానికి గల సంభావ్యత. ఒక నాణ్యం అంటే ఒక కాయిన్ ను మనము టాస్ చేసామనుకోండి, హెడ్ అయిన పడచ్చు, టైల్ అయిన పడచ్చు. యాక్చువల్ గానే కాయిన్ ని టాస్ చేసామనుకోండి, ఒకటా రెండో తర్వాత విషయము. కాయిన్ ను మనం టాస్ చేసామనుకోండి, హెడ్ అయిన పడచ్చు, టైల్ అయిన పడచ్చు. ఓకేనా? అది మనకు మెయిన్ కాన్సెప్ట్ ఇది. అంటే ఎన్ని? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కాయిన్ ను టాస్ చేసామనుకోండి, 2/1 టోటల్ పాసిబిలిటీస్. 2 కాయిన్స్ ఎగరవేసామనుకోండి, పాసిబిలిటీస్ ఎన్ని? 2². 3 కాయిన్స్ ని మనం ఒకేసారి ఎగరవేసామనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 2³ అంటే మొత్తం మీద కాయిన్ అంటే మనకు హెడ్, టైల్, అంతకన్నా పాసిబిలిటీస్ లేవు. అంటే 2 పాచిక అనుకోండి 6. ఒక పాచికను దొలిస్తే 6/1, 2 పాచికలు ఒకేసారి దొలిస్తే 6², 3 పాచికలు ఒకేసారి దొలిస్తే 6³ కంటెంట్ అన్నమాట అది. ఓకేనా? మనకు ఒక కాయిన్ అనుకోండి 2/1, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 2 కాయిన్స్ అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 4. 3 కాయిన్స్ అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 6. 2³ 8. అవి ఏంటంటే చూద్దాం. టోటల్ పాసిబిలిటీస్ ఇవి. ఒక కాయిన్ మనం ఇలా కాయిన్ ఎగరవేస్తే 2/1 అంటే 2 పాసిబిలిటీస్. పడితే హెడ్ అయిన పడాలి, లేకపోతే టైల్ అయిన పడాలి. 2 పాసిబిలిటీస్ చూడండి. 2 కాయిన్స్ అనుకోండి, 2² అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 కాయిన్స్ పరంగా హెడ్ అయిన పడచ్చు. అంటే ఒక కాయిన్ లో హెడ్, ఇంకో కాయిన్ లో కూడా హెడ్ పడచ్చు. నెక్స్ట్ ఒక కాయిన్ లో హెడ్, ఒక కాయిన్ లో టైల్, ఒక కాయిన్ లో టైల్, ఒక కాయిన్ లో హెడ్, 2 కాయిన్స్ లో టైల్ కూడా పడచ్చు. అంటే మొత్తం ఎన్ని? 1 2 3 4 పాసిబిలిటీస్ చూడండి. అంటే 2 కాయిన్స్ వేస్తున్నాం కాబట్టి ఒక కాయిన్ లో హెడ్ పడితే ఇంకో కాయిన్ లో కూడా హెడ్ పడచ్చు. ఒక కాయిన్ లో హెడ్ పడితే ఇంకో కాయిన్ లో టైల్ పడచ్చు. ఒక కాయిన్ లో టైల్ పెడితే ఇంకో కాయిన్ లో హెడ్ పడచ్చు. ఒక కాయిన్ లో టైల్ పెడితే ఇంకో కాయిన్ లో కూడా టైల్ పడచ్చు. ఎందుకన్నా పాసిబిలిటీస్ ఉన్నాయి, వెతకండి, ఏమీ ఉండవు. ఓకేనా? 4. నెక్స్ట్ 3 కాయిన్స్ అనుకోండి, సింపుల్ లాజిక్ చూడండి. హెడ్ 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 హెడ్, 4 హెడ్లు 4 టైల్ రాసుకోండి. అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా. 4 సగం 2 కదా, 2 హెడ్లు 2 టైల్లు, 2 హెడ్స్ 2 టైల్స్. నెక్స్ట్ 2 సగం 1 కదా, హెడ్ టైల్, హెడ్ టైల్, హెడ్ టైల్, హెడ్ టైల్. మొత్తం ఎన్ని? ఇంతకన్నా పాసిబిలిటీస్ లేవు కాబట్టి చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి కదా. ఇలా మనం కాన్సెప్ట్, ఇది టోటల్ పాసిబిలిటీస్. ఇది ఫస్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఒక నాణ్యంలో ఎగరవేసినప్పుడు, ఒక నాణ్యం అంటే ఇదే కదా, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 2 కాబట్టి 2 డినామినేటర్ లో. అచ్చుపడడానికి, సో అచ్చు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? హెడ్, టైల్. ఓకేనా? బొమ్మ, అచ్చు. అచ్చుపడడానికి ఒక్క పాసిబిలిటీ కాబట్టి 1/2 ఇస్ ది కరెక్ట్. బొమ్మ కూడా ఒక్కసారి వస్తుంది కాబట్టి బొమ్మ పడడానికి 1/2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పరంగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ బేసిక్ లో చాలా స్పష్టంగా చెప్పాను. 2 నాణ్యములను ఒకేసారి ఎగరవేసినప్పుడు, 2 నాణ్యములు అంటే 2 కాయిన్స్ పరంగా డినామినేటర్ లో ఏమొస్తుంది? 2² వస్తుంది, అంటే 4. 2 అచ్చులు పడడానికి, 2 అచ్చులు ఎక్కడెక్కడ చూడండి, 2 బొమ్మలు. సో హెడ్ టైల్ కదా, హెడ్ బొమ్మ, బొమ్మ బొమ్మ, అచ్చు అచ్చు, బొమ్మ అచ్చు అచ్చు. 2 అచ్చులు పడడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి 1.
సో 1/4. లేదా ఇక్కడ కనీసం ఒక హెడ్ పడడానికి, కనీసం ఒకటి అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కూడా పడచ్చు. ఓకేనా, కనీసం ఒక బొమ్మని ఇచ్చాడు అనుకోండి, బేసిక్ కాన్సెప్ట్ లో చాలా స్పష్టంగా చెప్పాను. కనీసము ఒక బొమ్మ పడడానికి అని ఇచ్చాడు అనుకోండి, కనీసం ఒక బొమ్మ అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత? 3/4. కనీసం ఒక బొమ్మ అంటే ఒక బొమ్మ లేదా అంతకన్నా ఎక్కువైనా పడచ్చు. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్.